ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రజతోత్సవం అన్నటువంటిది నిజంగా అద్భుతమైనటువంటిది. అంటే హాస్పిటల్కి అద్భుతం ఏంటి అంటారంటే, ఇక్కడ నిన్న బాలకృష్ణ మాట్లాడిన మాట కీలకం, గుండెల్ని కదిలించేది. వాళ్ళ తల్లికి క్యాన్సర్ వలన తీవ్ర అనారోగ్యం పాలైంది. ఆవిడ మరణానికి కారణమైంది. ఆవిడ ఆ ట్రీట్మెంట్ తీసుకునే సందర్భంలో మనమంటే ధనం ఉన్నది కాబట్టి భరించగలుగుతున్నాం, పేదలు ఎట్లా అని ఆమె అడిగిన స్ఫూర్తితోనే బసవతారకం హాస్పిటల్ పెడుతున్నారు అన్నట్టు. వాస్తవంగా మన అమరావతిలో కూడా బసవతారకం ఆసుపత్రిని శంకుస్థాపన చేశారు. అది పూర్తి కావాలని కోరుకుందాం. ఎందుకంటే క్యాన్సర్ అంటే లక్షల 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 డబ్బులతో రోగంతో పాటే మనిషి కరిగిపోతున్నాడు. ఫైనల్గా బతికేది తక్కువ, ఖర్చు అయ్యేది ఎక్కువ అన్నటువంటి పరిస్థితి. ఆస్తులంతా నాశనం అవుతున్నాయి. ఆ తర్వాత ఆ సదరు మనుషులు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులలో తక్కువ ఖర్చుతో మంచి ట్రీట్మెంట్, బాధ్యతాయుతమైనటువంటి ట్రీట్మెంట్, ఈవెన్ ఆహారం లాంటివి కూడా తక్కువకు దొరికేటట్టు, రూమ్స్ లాంటివి కూడా తక్కువకు వచ్చేటట్టు చేసుకొచ్చేటటువంటి వైనం బసవతారకం హాస్పిటల్లో ఉంది. అది ఇంకొకటి కూడా ఇక్కడ కూడా పెట్టాలని కూడా మంచి పరిణామం. త్వరగా ఇది కూడా పూర్తి కావాలని కోరుకుందాం. అదే సందర్భంలో అంత సేవాభావంతో పనిచేసిన ఆ డాక్టర్లకి, అలాగే దాన్ని నిర్వహిస్తున్నటువంటి బాలకృష్ణ గారికి, బ్రాహ్మణి గారికి, భువనేశ్వర్ గారికి, చంద్రబాబు గారికి కూడా ధన్యవాదాలు చెప్పడం తప్పేం లే.